ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అసలు మాటలు మాట్లాడితే బూతులు, మాటలు మాట్లాడితే బండబూతులే. నాకు అర్థం కాక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఈయన బూతులతోని పోటీ పడుతుండా లేకుంటే అభివృద్ధితోని పోటీ పడుతుండా అర్థమవుతలేదు. ఇందాక మా లింగన్న అన్నట్టు ఒకవేళ బూతులతోని పోటీ పడదంటే అదొక వ్యాసరచన పోటీ పెడితే రాష్ట్రంలో చాలామంది ఉన్నారు బూతులు మాట్లాడేవాళ్ళు. మా సంస్కారం అది కాదు, మా నాయకుడు నేర్పింది అది కాదు. సంస్కారం నేర్పిండు, ఒక పద్ధతి నేర్పిండు. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఒక ముఖ్యమంత్రి అంటే సీఎం అంటే చిల్లర మాటలు మాట్లాడు కాదు కదా, సీఎం అంటే కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం కాదు కదా. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి అందరి మంత్రుల కంటే ఒక ముఖ్యమైనటువంటి మంత్రివి ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ అంటారు. చిల్లరగా మాట్లాడము, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం ఇవి ముఖ్యమంత్రి పదవికి, ముఖ్యమంత్రి కుర్చీ హోదాకు తగినట్టు లేవు కదా. ముఖ్యమంత్రి హోదా, కుర్చీ, ఇజ్జత్ వాళ్ళిద్దరికే సమాధానం 12 మంది మంత్రులు ఇవ్వలేకపోతున్నారు. కేసీఆర్ వస్తే ఒక్కరికి మాటే రాదు. ఒక్క కేసీఆర్ తిట్టడానికి డజన్ మంది ప్రెస్ మీట్లు పెట్టిండ్రు. ఇది కేసీఆర్ స్థాయి అంటే, దట్ ఈజ్ కేసీఆర్. కేసీఆర్ ఎక్కడున్నా నువ్వు ఎన్ని తిట్టినా కేసీఆర్ ఈజ్ కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచిండు. కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మాభిమానం. మీరంటే రేవంత్ రెడ్డి అంటే ఆత్మహత్యలు, హత్యలు, అరాచకాలు. ఇది కదా కేసీఆర్కు మీకున్నటువంటి తేడా. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు, పారుతున్న నీళ్లు, నిండిన చెరువులు, పండిన పంటలు. కేసీఆర్ అంటే, కేసీఆర్ పేరు అంటే గుర్తుకొచ్చేది. మీరంటే అరాచకాలు, అవినీతి, అక్రమాలు, దందాలు, చందాలు, కమిషన్లు, కాంట్రాక్టులు, ఇట్లా చాలా చెప్పచ్చు. కేసీఆర్కు మీకున్నటువంటి తేడా చాలా కదా.